నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం వల్లే నిన్నటికి 901 రోజు అయిందండి. ఈ రోజు 902వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసన తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించడానికి కోరుతున్నానండి. సర్వము గురువు మయము, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనం 902వ రోజు ఆగస్టు 21వ తేదీ మాట లేనట్టి బయలు అనేటటువంటి కంద పద్యంతో పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనికి శ్రోతలందరికీ సాదర స్వాగత, సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మాటలేనట్టి బయలున మాట కలిగెననుట వినుట మాయగదయ్యా, మాట మాయైతే మానెను, మాటను మాట్లాడి మనము మానుదమవలన్. రైట్. ఈరోజు ఎంతో సుదినమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పడానికి నేను పూర్తి ఉత్సాహంతో ఉన్నాను. 902వ రోజు 2వ కందపద్యంతో 261 కందపద్యాల సారాంశాలు పూర్తయినవి అని మీకు నేను తెలియజేయడానికి ఏం సందేహించడం లేదండి. 261 కందపద్యాలు రాశారు ఈయన. నేను ఈ విషయం కందార్థ దరువుల్లో కూడా ప్రకటించానండి. చూడండి, కందార్థ దరువులు 292 అండి. అవి సభా విజ్ఞాపనలో మొదటి 5 కందార్థ దరువులకే 292 సారాంశం పూర్తయిందండి. ఇక్కడ కూడా నిన్న ఈ రోజు చెప్తున్నటువంటి 2 కంద పద్యాలలోనే రాబోయే మొత్తం 261 కంద పద్యాల సారాంశాలు పూర్తిగా ఈ రోజే పూర్తవుతుంది. దానికి ప్రూఫ్ చెప్పబోతున్నాను చూడండి. నిన్న చెప్పింది కలకందములని, ఈరోజు చెప్తా ఉండేది మాట లేనట్టి బయలు అని. అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము మొత్తం పంచదశి షోడశి ద్వాదశి కంప్లీట్ అవుతున్నాయి చూడండి. నేనేమి కల్పించడం లేదు. ఆయన చెప్పిన మాటల్లో కలకందములు అంటే పంచదశి దృష్టాంతమా, కలనరులు అంటే మూలం లేని గుర్తెరిగే శరీరమా, మాట లేనట్టి బయలు అంటే మొదటి మంత్రమా? సరిపోయింది చూసుకోండి. కలకందములు అంటే కలలో తోచిన శరీరాల వంటి ఓ కలనరులారా అంటే మూలము లేని గుర్తెరిగే శరీరము అయి ఉన్నటువంటి వారా అని. అంటే షోడశి, ద్వాదశి. మాట లేనట్టి బయలున మాట్లాడుతున్నటువంటి మనమంతా కలలోని వాళ్ళని కలలాంటి వారమని నిన్న తెలుసుకున్నాం కదా. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఈ సరంజామా అంతా పంచభూతాలు నవగ్రహ నక్షత్రాలు ఇవన్నీ కూడా మాట లేనట్టి బయలులో మాట కలిగిందని చెప్పినా, నేను విన్నానని చెప్పినా, గుడ్డోడు చూస్తున్నాడని, మోగోడు మాట్లాడానని, మోగోడు మాట్లాడుతున్నాడని, చెవిటోడు వింటున్నాడని చెప్పినట్టే కదా. మాట కలిగిననుట వినుట మాయ కదా. మొదటి లైన్ చూసుకోండి మళ్ళీ. ఏమండి, గుడ్డోడు బ్రహ్మాండంగా చూస్తున్నాడండి అంటే ఎట్టుంటది చెప్పండి. అదే విధంగానే ఈ జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది అని చెప్పడం కూడా కలలాంటిదే. ఈ మాట లేనటువంటి బయలున అంటే ఉన్న పరిపూర్ణంలో మాట కలిగెను అనడం, దాన్ని మనం వింటున్నాం అనడం, ప్రతిరోజు కూడా మనకి ఒక మాట చెప్తున్నాం దీన్ని గురువు మీద పెట్టి, అది కూడా ఈరోజు ప్రతిపాదన చేస్తున్నాను. నాలో వచ్చి కలపల మురత్నం గారే మాట్లాడుతున్నారు అంతా నేనే, మా పూజారి వెంకటేశ్వర మాట్లాడేదే కలపల మురత్నం పైన పెట్టేది. కారణం ఏంటంటే అది గురు శిష్య న్యాయంగానే తెలియబడవలననేటువంటి భక్తితో చెప్పిన మాట మాత్రమే. బాగా గమనించండి. గురు శిష్య న్యాయంగా తెలియవలనని కర్తృత్వరహిత కర్మాచరణ కోసం సద్గురుమూర్తులు, సాజన్మ సాగర సద్గురుమూర్తులు కల్పించినటువంటి మాట మాత్రమే. కాబట్టి మాట్లాడుతున్న సమయంలోనే మాట లేదని తెలిసిన వాడు గురువు కాదు.
ఆ, శిష్యుడు కాదు. అదే. మళ్ళీ చూడండి, మాట్లాడుతున్నప్పుడే మాట లేనిదని మాట్లాడుతున్నటువంటి వాడు గురువు కాదు, శిష్యుడు కాదు, కర్త కాదు, కర్మ కాదు, అతను చేసేది పని కాదు, అతను సాక్షాత్తు పరిపూర్ణమే. ఉమ్, కాబట్టి ఇది నిన్నైతే అన్వయక్రమం చెప్పాలి, ఈ రోజు అన్వయక్రమం చెప్పేది లేదు, డైరెక్ట్ ఉండేదే. అదే. ఉమ్, ఏమి క్లారిటీ చూడండి. మాట లేనట్టి మాట అంటే ఓంకారం అండి. ఉమ్, మాట అంటే ఓంకారం. ఉమ్, ఓంకార రహితమైనటువంటి పరిపూర్ణములో ఉమ్, నాద బిందు కళలు మాట కలిగిను అనడం అంటే నాద బిందు కళలు, నాదము బిందువు కళ, ఇదే ప్రపంచం అండి. ఉమ్, త్రిపుటి నాదము అంటే ప్రపంచానికి సూక్ష్మంగా చూడండి, అది నాదం. ఉమ్. బిందువు అంటే ప్రపంచానికి సంబంధించిన అబద్ధపు గుర్తు. బిందు ప్రపంచానికి గుర్తు. ఓకే. ఉమ్, ప్రపంచానికి సంబంధించిన అబద్ధపు గుర్తు శూన్యము బిందువు అండి. ఉమ్, నాదమే మాట అండి. ఉమ్, అంటే నిశ్శబ్దము బిందువు, శబ్దమే నాదము, ఉమ్, ప్రపంచమే కళ. ఉమ్. రాసుకోండి, నాద బిందు కళలకు ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణ ఒకసారి మళ్ళీ చూడండి. నాదం, ఓంకారం, శబ్దం, మాట. బిందువు అంటే ప్రపంచానికి సంబంధమైంది, లౌకికమైంది. అంతేనండి. బిందు కళలు. ఇంకా స్పష్టంగా చూడండి, బిందువు అంటే నిశ్శబ్దము, నిశ్శబ్దం. ఉమ్, నాదము శబ్దము. ఉమ్, శబ్దం ఈ రెండు ఓంకారమే కదా చూడండి. ఉమ్. నిశ్శబ్దం అంటే కూడా అందులో ఆలోచన ఉండలే. ఉమ్, నిశ్శబ్దము బిందువు, శబ్దము నాదము. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కళ. ఉమ్. కళ కళ అలా అలా అండి. 64 చతుషష్టి కళలు. చిత్రకళ అట్లా. ఓకే. కానీ ఈ మూడు కూడా మాట లేనట్టి బయలునా, ఇవి లేనటువంటి పరిపూర్ణంలో లేవు. ఓకే. కలగంటున్నప్పుడు కూడా కళ అబద్ధమే. అది మనకి ఇప్పుడు మేల్కొన్నాకనే చెప్తాడు వీడు. సద్గురువు కూడా అంతేనండి. సద్గురువు కూడా ఎప్పుడు గాఢ నిద్ర వంటి మెలకువలో ఉంటారు. ఇది మీరు అవగాహన చేసుకోవాల్సిందే. నాకేం లేదు, నా దగ్గర ఏం లేదు. గాఢ నిద్ర వంటి మెలకువలో ఉంటాడు సద్గురువు. సాజన్మ సాకార సద్గురువు గాఢ నిద్ర వంటి మెలకువలో ఉంటాడు. కాబట్టి ఇందులో మాట కలిగిందని, దాన్ని మనం వింటున్నామని, నాకు గురువు ఉండాడని, నాకు ఇంతమంది శిష్యులున్నారని, ఎంత మాయ అని స్పష్టంగా కనిపిస్తాంలో మనక. ఇది మాయ అని తెలిసి నెక్స్ట్ లైన్, మాట మాయ అయితే మానెను అని, మాట మాయ అయితే ఆయను అని పాఠాంతరం కూడా చేయొచ్చండి. నేను దీన్ని మార్చడం లేదు. మాట మాయ అయితే అయింది కానీ, అంటే మాయ లేనిదైతే అయింది అని ఒక అర్థం. ఇంకొక ఆయన కొన్ని వాదులాడి తెచ్చినాడు. నేను ఆయన్నేం కాదనడం లేదు. మాట మాయ అయితే ఆయను అని కరెక్షన్ చేసుకోండి అంటాడు. నేను అంత ధైర్యం చేయలేనండి. ఎందుకంటే సద్గురుమూర్తి ఏం రాశారో, ఒరిజినల్ ప్రతిలో ఏముందో అది ఇదేనని నాకు అర్థమవుతుంది. మాట మాయ అయితే మానను అనే పదానికి అర్థం ఏంటంటే, ఈ రచయిత మానేశాడనే ఇప్పుడు మనకు గూఢార్థం. జనన మరణాలు మానినటువంటి సద్గురువులు ఉన్నారు అని అర్థం. మాట మాయ అయితే అది స్పష్టంగా తెలిసినటువంటి సాజన్మ సాకార సద్గురువు మాటను మాని ఉన్నాడు. పాప ఇది మీ వల్ల తెలుస్తా ఉంది నాకు. దీన్ని గురు శిష్య న్యాయం అంటారు కదా. క్లాసులో పిల్లవాడు అయ్యవారికి పాఠం అప్పచెప్తేనే వాడికి పరీక్షలు రాసేదానికి గుర్తుంటది. ఆహా, నాకు కూడా జ్ఞాన యజ్ఞంలో మీకు నేను తెలుసుకున్న పాఠం అప్పచెప్తేనే నాకు కూడా జన్మరహిత జీవన విధానం అలవాటు అవుతుందేమో. అవునండి, చెప్పేవారికి ఎప్పుడైనా కూడా నిధిధ్యాస అయిపోతుంది. చెప్పేది చాలా స్పష్టమైపోతుంది. నాకు గురు శిష్య న్యాయం అంటే ఏంటో ఇంతవరకు చూడండి, దాంట్లో ఉండేటువంటి తీయదనాన్ని నేను మాటల్లో వర్ణించలేనండి. అది మాటల్లో వర్ణించలేను. విన్న కొద్దీ అది పెరుగుతూనే ఉంది. అంతే స్పష్టం అవుతా ఉంది. ఎప్పుడు బాగా స్పష్టం అవుతా ఉంది. చెప్పేవారికి ఎప్పుడు కొత్తగా ఉంది కానీ చెప్పలేరు. ఎస్, అదే దాన్ని చెప్పలేక ఇప్పుడు ఏం చేశానంటే, ఈ దీంట్లో మీ యొక్క ప్రశ్నల అమృతం నిజంగా పరిప్రశ్నలు అండి అవి. అది సామాన్యంగా అటువంటి ప్రశ్నలు అందరికీ రావు. ఈ పరిప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ చేసే దాంట్లో నేను పూర్తిగా మోహితుడినైపోయి, దాంట్లో జ్ఞానేశ్వరిలో
7 పేజీలు వెనకబడి ఉన్నా. అయ్యో. ఉమ్. లే దీన్ని వదులుకోలేను. అదేలే. ఎందుకంటే మీకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఉమ్. నాకు అర్థం కాదేమోనని. మీకోసం కాదు, ఉమ్. మీరు అనుకుంటారు చాలా మంది శ్రోతల కోసమని, మీకోసం అనుకుంటారు. మీరు కాదు కాదు, పూజారి వెంకటేశం తరించడానికి. అయ్యో. ఉమ్. చూసుకోండి, మాట మాయ అయితే ఈ అర్థం ఇప్పుడు ఈ రోజు వస్తుంది నాకు. ఉమ్. మాట మాయ అయితే మానను అని కృష్ణ ప్రభువులు రాశారు అంటే ఉమ్. ఆయన మానేశ్వరుడు అని అర్థమే కదా. అంతేనండి. ఉమ్. కృష్ణ ప్రభువులు జనన మరణాలని పూర్తిగా మానున్నాడా లేదా? అవును, మానేశారు. ఉమ్. మానేశాడు. ఉమ్. ఆయన మానితే మాన్నాడు గాని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మనమంతా దాన్నే మాట్లాడి 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 ఉమ్. మనము మానేద్దామా అని అర్థం. అదండి. ఇక్కడ మనము మానేద్దామా అంటే మానడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండే వాళ్ళు మానలేరు. ఉమ్. చాలా ఇంపార్టెంట్ ఈ సూచన. ఉమ్. నేను చెప్పాను మీకు, ఈ 2 కంద పద్యాలలో 261 కంద పద్యాల సారాంశం పూర్తయిందని చెప్పాను. ఉమ్. దానికి కారణం కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా. ఉమ్. రేపటి నుంచి ఈ కంద పద్యాలు ఎంత రుచికరంగా ఉంటాయి అని 3వ కంద పద్యం అండి. ఉమ్. నాకేమీ తెలియదు 4వ కంద పద్యం అండి. ఉమ్. ఇవ్వు కొట్టే కథ కాదు 5వ కంద పద్యం అండి. అది. ఉమ్. కుక్కవి నింద, పూర్వకవి స్థుతి 6-7 కంద పద్యాలండి. ఉమ్. ఇట్లా వెళ్తాది. అంటే 2 కంద పద్యాలకు భావం మొత్తం చెప్పాల్సింది పూర్తయింది. అదేలేండి. ఉమ్. ఏమిటా పూర్తి కావడం చూడండి. ఆ. కలలో తోచిన శరీరాల వంటి ఈ మూలము లేని గుర్తెరిగే శరీర ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదని ఎంతో మంది సజన్మ సాకార సద్గురువులు ఎరుకనే జనన మరణములను మాని ఉన్నారు. ఉమ్. మనం కూడా మానేద్దామా? ఆ. మాటను మాట్లాడి మనం మానదమోలను మనం మానేవాళ్ళంటే ఈ 2 కంద పద్యాల్లో 261 కంద పద్యాల సారాంశం ఉందని తెలిసినటువంటి వాళ్ళు మానేశారు. ఉమ్. మనకు తెలియదు కదండి. ఉమ్. కాబట్టి మనం మాత్రం ఎంత చెప్పినప్పటికీ కుక్కతో ఒక వంకర అన్నట్లుగా నాకు జన్మరహితం కావాలి అంటే నేను 261 కంద పద్యాలని చూడాల్సిందేనని చాలా మంది అడిగారు. ఉమ్. నాకు మాత్రం ఎందుకో ఇంత స్పష్టంగా ఇక్కడికే అయిపోయింది, కానీ నాకు 40 కంద పద్యాలకే పూజారి వెంకటేశానికి కూడా పూర్తయిందని చెప్పానండి. ఉమ్. కానీ చాలా మంది శ్రోతలు అయ్యా ఇది పూజారి వెంకటేశానికో నాగేశ్వర ప్రసాద్కో సంబంధించింది కాదు, ఉమ్. యావత్ ప్రపంచానికి రాశారు కదా ఆయన, ఉమ్. ఇదేం పోయింది చెప్పబోయా 261 మాకు కంప్లీట్ చేయవయ్యా అని మరి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత అయినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తులు మీరు వంటి వాళ్ళు అడగడంతో అది కొనసాగుతున్నది. కాబట్టి మనం మాట లేనట్టు బయలులో మాట కలగలేదు, మనము వినడము లేదు అని స్పష్టంగా తెలిసి మానేసిన వాళ్ళ లాగానే మనం కూడా జనన మరణాలని మానేవాలి. అంటే మనం ఓసారి 261ని మాట్లాడే మానేద్దామండి. అదే. ఉమ్. ఇప్పుడు కూడా మానేసే ఉన్నారు, చాలా మంది మానేసి ఉన్నారు. ఉమ్. మనకు మాత్రం ఇంకా పరిపక్వత లేదు అని సద్గురుమూర్తి మనకు 261 కంద పద్యాల వరకు నేర్చుకోమని చెప్పారు. ఉమ్. ఈ విషయాన్ని మనం భగవద్గీత పరిజ్ఞానంతో కలిపి విశ్లేషించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి కంద పద్యానికి స్వస్తి చెబుతూ జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ప్రవేశిస్తున్నామండి. ఉమ్. అదే సందేశమే వస్తుంది ఇక్కడ కూడా. ఆ. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని జ్ఞానేశ్వరి మనకు మరింత స్పష్టంగా చెప్పగలరు. అది. ఉమ్. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తిలో 10-11 శ్లోకాల వ్యాఖ్యలో ఉన్నామండి. ఉమ్. సబ్జెక్ట్ ఏంటంటే మాట లేనట్టి బయలును మాట్లాడి మానేసిన వాళ్ళు జ్ఞానుల కింద తీసుకున్నారు, ఉమ్. లేదు ప్రపంచం నిజం అనుకునే వాడిని అజ్ఞాని కింద తీసుకున్నారు. అవునండి. అది అందుకని చెప్పారు నేను 10వ శ్లోకంలో, అంటే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం ఉమ్. విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః ఉమ్. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానం నైనం పశ్యంతి అచేతసః. ఉమ్. ఏంటంటే ఈ శరీరం నుంచి మరొక శరీరానికి ఈ యొక్క మూలము లేని అబద్ధపు మనస్సు ఎలా ప్రయాణిస్తుంది అనేదాన్ని స్పష్టంగా పరిపూర్ణుడు చూడగలడు. ఉమ్. ఏమని చూడగలడు? అది అబద్ధపు గుర్తుని చూడగలడు, ఉమ్. ఆ జనన మరణాలు లేనివని చూడగలడు. అంటే మాయ ఎలా ప్రవేశిస్తుందని పరిపూర్ణుడికి తెలుసు.
మాయ అంటే అర్థం మీకే తెలుసు, అది మీరే పరిపూర్ణులు అందులో. మాయ అంటే ఏంది? యా మా సా, ఉమ్. ఏది లేదు అదే మాయ. ఏది లేదు అదే మాస. ఆ, అనే పరిపూర్ణుడికి తెలుసు అది. అదే అదే మనం కొనసాగిస్తున్నాం. తీసుకోండి, నేను ఎక్కడ ముగిసిన అక్కడే చెప్తాను. జ్ఞాన ప్రాప్తి వలన ఏ ఏ జ్ఞాన ప్రాప్తి? అచల పరిపూర్ణ సద్గురుమూర్తి సూచన వలన. చూడు, ఎవరి నేత్రములు ఈ శరీరము అనే బాహ్య ఆవరణమునందు చిక్కుకొనవో ఆయన పరిపూర్ణుడా. చూసారా? క్లియర్ చేస్తాదని చూడండి. మీకు సద్గురుమూర్తి సూచన వలన అంటే మీ సూచన వలన, మీరు చేసేటువంటి సూచనల వల్ల నేను ఏం చేస్తానంటే, నేను మాట్లాడుతున్నప్పుడే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అనేటువంటి సద్గురుమూర్తి గాని, పూజారి వెంకటేశం అనే శిష్యుడు గాని, ఈ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు గాని, వీళ్ళందరూ కూడా మాయనేనని స్పష్టంగా తెలిసిన వాడు మళ్ళీ దీనిలో ఇరుక్కుంటాడా? గురుగారు మళ్ళీ దీనిలో ఇరుక్కుంటాడా? తెలిసినవాడా? ఒక్కసారి పాలు పెరుగైపోయిన తర్వాత పెరుగైనటువంటి పెరుగు తిరిగి పాలయ్యే ప్రశ్న లేదు. బాహ్యావరణమునందు చిక్కుకోడు. నన్ను మీరు ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు తో పాటు వింటున్న జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు దీన్ని ఎక్కువ మంది వినాలి, ఎక్కువ మంది మెచ్చుకోవాలి అని నేను అనుకుంటే అప్పుడు అది కర్తృత్వం అవుతుంది. అందులో తప్పే ఉంది గురువు గారు, చెప్తాను కదా. మరి లక్ష్యం అదే కదా, ఎక్కువ మంది వినాలి, వాళ్ళు ఉద్ధరించబడాలనే కదా. అది మీ లక్ష్యం. తప్పే కాదండి. దీన్ని ఏమంటాడంటే కమల్ హాసన్ చెప్తారు, ఏం సినిమా అంటే, సినిమా పేరు కూడా చెప్తాను మీకు, సాగర సంగమం. అందులో మంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ చెల్లెలు అనుకుంటాను, ఆమె మంచి నాట్య కళాకారిణి. ఆ పాత్ర ఆమెకు మాత్రమే నప్పింది. అక్కడ చెప్తారు, నృత్యం చేసేటప్పుడు మీ దగ్గర చెప్పిస్తానండి, మీ దగ్గర క్లియర్ గా, నృత్యం చేసేటప్పుడు నాట్యం మీద దృష్టి ఉండాలన్నా చప్పట్ల మీద దృష్టి ఉండాలన్నా కళాకారినికి? నాట్యం మీద దృష్టి ఉండాలి. ఎక్కువ మంది చప్పట్లు కొట్టాలి, నా పేరు పేపర్లు ఎక్కువ దూరం రాయాలి నా గురించి అనేటువంటి ఆలోచన ఉంటే ఆవిడ నాట్యం సరిగా చేస్తుందా? కానీ మీరు గమనించలేరు గురువు గారు, అది ఇప్పుడు అప్రిసియేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్తారు అనేది బాగుందనేది ఇప్పుడు ఎవరైనా అది జనరల్ గా అదే కదా, ఏది ఏ స్పీకర్ అయినా ఎక్స్పెక్ట్ చేసేది కదా గురువు గారు. అది అందుకే ఆయన ఏమంటారంటే రచయిత, అందులో ఏది సాగర సంగమం సినిమాలో ఒక చిన్న క్లిప్పింగ్ ఉంది, అది మళ్ళీ పెడతాను ఇందులో చూడండి. అదేలేండి. మళ్ళీ కురుపు నాగేశ్వరరావు గారు దీన్ని గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తారు, నేనులాగా ఇది కూడా క్లిప్పింగ్. మంచి ప్రశ్న మీరు అడిగింది. ఏమంటే ఎక్కువ మందికి చేరాలనే లక్ష్యం లేకపోతే ఎట్లా అని మీరు అడిగేది. అవును. నేనేమంటున్నానంటే ఎక్కువ మందికి చేరాలి అని గాన నేను కర్తృత్వం పెంచుకుంటే నేను ఆ పని మీద ఉంటాను. నేను జన్మ ఎప్పుడయ్యేది, నా లక్ష్యం అది కాదు. నేను పుట్టలేదని ఎలా తెలుసుకోవాలి అనేదే నా లక్ష్యం అని పరిపూర్ణ దర్శిని అనుబంధ చతుష్టయంలోనే చెప్పుండా. నేను పుట్టలేదని నేనెలా తెలుసుకోవాలనేది మాత్రమే నా లక్ష్యం. నాకు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మెచ్చుకుంటారా లేదా, లేకపోతే విద్యాసాగర్ గారు మెచ్చుకుంటారా లేదా? నో. విద్యాసాగర్ గారు గాని మీరు గాని నాకు బట్ట బయలు స్వరూపమే, పరిపూర్ణ సద్గురుమూర్తి స్వరూపమే. కానీ మీ నుంచి నేను మార్కులు పొందాలని గాని, శ్రోతల నుంచి ఎక్కువ మంది దగ్గర నుంచి పొగడతలు పొందాలనే పనిలో నేను ఉంటే నేను జన్మరహితం అయ్యేది ఇప్పుడు? క్వశ్చన్ మార్క్. అది కరెక్ట్. అది ఆ పని మీద ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దీని అర్థం అదే, ఎవరైతే గురు సూచన వలన ఈ యొక్క గుర్తింపు కోసం పాకులాడకుండా ఉంటాడో, నేరుగా చెప్పేశాను మీకు. అంటే బయట ప్రపంచంలోకి వెళ్లకుండా నీ వరకు నీవు కూడా ముద్రించబడటానికి కూడా ఒక రకమైన ఇది పెట్టుకోవాలి మనసులో. కూడా కాదు ఉండే ఉద్ధరేదా, మీరు చెప్పింది ఉద్ధరింపబడాలనేది కాదు. చూడండి, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవరి పురాత్మనః. నో నో నో, అంతమంది లేదు, మనం ఉండేది పరిపూర్ణమే. అట్లా ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఇది ఎవడిని వాడు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఇంకొకరిని ఎవడు ఉద్ధరించలేడు. అనుమానమే లేదు దీంట్లో. ఎవరైనా చేసుకోండి ఆ ప్రయత్నాలని వృధా. నేరుగానే చెప్తున్నా నేను. దీనికి చిన్న ఉపాఖ్యానం కూడా చెప్తాను, టైం అయితే అయింది.
ఉమ్, పార్వతి చాలా మీరు వినే ఉంటారు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ అవసరమైంది. ఉమ్, పార్వతి పరమేశ్వరులు ఏదో పుష్పక విమానం మీద వెళ్తున్నారట. ఉమ్, ఒకడేం చేస్తున్నాడంట, ఆ కొనకొమ్మ మీద కూర్చొని మొదలు కొమ్మ కోస్తున్నాడంట రంపంతోడు. ఉమ్, ఇది చాలా సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు. ఉమ్, వీడు కొనకొమ్మ మీద కూర్చొని ఆ పక్క రంపం పెట్టి కోస్తాడు. ఉమ్, కోస్తా ఉంటే అమ్మగారు చూశారు. ఉమ్, అయ్యగారితో చెబుతున్నారు, ఉమ్, ఏమండి మన ప్రయాణం కొంచెం ఆపండి, నా భక్తుడు ఒకడో, ఎవరు పార్వతీదేవి భక్తుడు అంటే చూడండి, ఉమ్, నా భక్తుడు ఒకడో, మన బిడ్డ ఒకడో ఒకరిని కాపాడడం మన ధర్మం కదండి, వాడు కొంచెం చచ్చిపోతాడని చెప్పిందండి. ఉమ్, జనన మరణాలు కామన్ ఇవంతా, ఎవరి జనన మరణాలని ఎవరు మార్చలేరు, వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలే పదం రా అన్నాడంట శివుడు. ఉమ్, లే పార్వతి ఒప్పుకోలే. ఉమ్, చూడండి నా మాటనండి, మన బిడ్డ చనిపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో, ఒక తల్లిగా మరి మీకేం తెలుసు, నేను తల్లి కాబట్టి నాకు తెలుసు, రండి కాపాడేద్దాము అని అడిగిందట భర్తను. ఉమ్, సరే పరమేశ్వరుడు పోయి ఆగి ఒక కండిషన్ పెట్టాడంట. ఉమ్, సరే కోస్తున్నాడు కొంచెం ఇట్లా పడిపోతాడు, చనిపోతాడు కదా. ఉమ్, అతను మూర్ఖుడు, అతని మానానికి అతను వదిలేవాలి, నేను చెప్తున్నా వినలేదు కాబట్టి నేను ఒక కండిషన్ చెప్తా చూడు. ఉమ్, వాడు అర్థమైంది కదా మీకు, ఆడ కూర్చొని ఆడ కోస్తున్నాడు, అర్థమైంది కదా. అవును, పడే చోట కూర్చొని దాన్ని కొడుతున్నాడు, దాని కింద పడి. నాకంటే మీరుకే స్పష్టంగా ఉంది. పడే చోట కోస్తే కింద వీడే కింద పడతాడు, ముందుగా కొమ్మ కంటే ముందుగా వాడిని ఎత్తి కొమ్మ పడితే వాడు చస్తాడు. అవును. దీనికి సరే కోస్తున్నాడు, ఇంకొంచెంసేపులోకి పడిపోతాడు కదా. ఉమ్, అమ్మ అంటే నువ్వు పట్టుకో, ఉమ్, అయ్యా అంటే నేను పట్టుకుంటా, ఆ, సరేనా. ఆ, కండిషన్ ఒప్పుకునింది ఆవిడ. ఉమ్, గుమ్మనండి మంచి కండిషన్ పెట్టారు. ఎవడైనా కూడా నా బిడ్డ చనిపోతే నన్నే కదా అడుగుతాడు, ఉమ్, కాబట్టి చనిపోయేటప్పుడు వాడు తలుసుకుంటాడు కాబట్టి నేనే వాడిని కాపాడుతానని ఇవిడ అనుకుంటాను పాపం. ఉమ్, ఉమ్, వాడు కోస్తూ ఆ కొమ్మ మొదటి కొమ్మ నుంచి వేరయ్యే సమయంలో కింద పడేటప్పుడు వాడు అత్తరు బంచెత్ అయినాడంట. ఉమ్, వాడు అమ్మ అనలా అయ్యా అనలా, వాడిని ఎవడు పట్టుకుని చెప్పండి. ఇట్లా ఉంటారు మూర్ఖులు. ఉమ్, అందరినీ కాపాడే జనన మరణం, జాతస్య మరణం ధ్రువం, ఉమ్, ధ్రువం జన్మ మృతస్య. ఆ, అంటే నశించిన దానికి పుట్టుక, పుట్టిన దానికి నశింపు కామన్. ఉమ్, విత్తనము నుంచి చెట్టు నుంచి విత్తనం కామన్. ఉమ్, విత్తు చెట్టులు లేని విధము గుర్తెరగడం కోసం మాత్రమే నేను జ్ఞాన యజ్ఞంలో విద్యాసాగరుల యొక్క ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేశాను, ఉమ్. అంతే తప్ప ఎక్కువ మందికి ఇది చేరాలనే లక్ష్యం నాకు లేదు. అది కాదు గురువు గారు, నేను ఇప్పుడు నువ్వు టైం వెయిట్ చేస్తాను అనుకోది, సందర్భం వచ్చిన అడగ తప్పు. నేను మా సత్సంగాల్లో ఒక ఆయన ఉన్నారండి, మీకు కూడా తెలుసు బహుశా, ఆయన వెరీ జ్ఞాని, మహాజ్ఞాని, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఆయన చెప్పేది ఎవరికి అర్థం కాదు. మరి దానివల్ల ఉపయోగం ఏమిటి చెప్పండి? చెప్పేది ఆయన చెప్పేది ఎవరికి అర్థం కాదు, సరే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆయనకి డిప్రెషన్ వచ్చిందా లేదని కూడా ఆయన ఆలోచించడు, కానీ ఆయన చెప్పింది ఎవరికి అర్థం కాదు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఆయన చెప్పింది ఎవరికి అర్థం కాదనేది నాగేశ్వరరావు గారి భావన కదా. ఎవరికి అర్థం కాదని మీరు ఎలా అనగలుగుతారు? Yes, మనం ఎలా చెప్పుకుంటాం? ఎందుకంటే దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుంటాం కదా. అదేనండి ఆయన చెప్పంగా అథెంటిసిటీ లేకుండా చెప్పంగా. అర్థమైంది. ఆయన చెప్పింది ఎవరికి అర్థం కాలేదు అనేదాన్ని చిన్న చేంజ్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న చిన్న చేంజ్, టైం వేస్ట్ ఏం కాదండి. ఇది ప్రతి శ్రోతకి అవసరమైందే మీరు అడిగేది. నేను చెప్పలేను, మీరు చెప్తున్నారు అంతే. చూడండి అక్కడ ఒక చిన్న కరెక్షన్ చేస్తాను చూడండి. సర్వ శ్రోతలారా, సద్గురు భక్త జనులారా, నాగేశ్వరరావు గారి పరిప్రశ్న నుంచి చూడండి, బాగా గమనించండి. చాలా మందిలో ఉందండి ఈ మాన్యత, చాలా మందిలో ఉంది నాగేశ్వరరావు గారు. ఏమని చాలా చాలా మీటింగ్ లో విన్నారు మీరు, అది ఎవరికి అర్థం కాదు, అది ఎవరికి అర్థం కాదు అంటూ ఉంటాడు. నేను కూడా చాలా చోట్ల ఈ మాట అని ఉండొచ్చు, కానీ ప్రశ్న నేను ఇంకొక రకంగా వేస్తాను చూడండి. మీరు అడిగిన ప్రశ్నే ఎవరికి అర్థం కాదు అనే దాన్ని నేనేం చేయాలంటే, అయ్యా నాకు అర్థం కాలేదు అని ఆయన అడగాలి. ఆ పేరు నేను ఇక్కడ నేను కూడా చెప్పట్లేదండి, పర్వాలేదు, నేనే ఉండొచ్చు. అయ్యా మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు, నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి అని నేను పోయి ఆయన అడగాలి. అప్పుడు విషయం క్లియర్ అయిపోతుంది కదా. లేదండి, అలా కూడా ఉపయోగం లేదు, కలగల లేదు. అప్పుడు ఆయన వదిలేవాలి, వేరే అర్థమయ్యే చోటుకి వెళ్ళిపోవాలి. సింపుల్ కదా.
అంతేలేండి. అంతే తప్ప ప్రపంచంలో ఆయన చెప్పేది ఎవరికి అర్థం కాదు అని నేను చెప్పడానికి వీల్లేదు. లేదు కానీ ఆయన మహాజ్ఞాని ఎన్నో సబ్జెక్టుల్లో మానాయ అంటే మీరు ఆయన్ని మహాజ్ఞాని అంటున్నారంటే మీరు ఆయన మహాజ్ఞానిని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును. మహాజ్ఞాని దగ్గరికి అజ్ఞానులు మనం వెళ్ళి అర్థమయ్యేట్టుగా పరిప్రశ్న వేసి తెలుసుకోవాల్సిన బాధ్యత మంది ఆయిందా? మీరు చేసిన ప్రశ్నేనండి. అది అక్కడ సూటబుల్ కాదు గురువు గారు, అలా ఆయన దగ్గర సూటబుల్ కాదు అది. ఆయన మనం అడిగినా కూడా ఆయన ధోరణిలో ఆయన చెప్తాడు, ఆయన అర్థమైన మాటలు ఆయన చెప్పాను అనుకుంటాడు. అట్లా అది నేను అర్థవంతంగానే ప్రశ్నిస్తాను. ఆయన మహాజ్ఞాని అని మీరు ఎట్లా సర్టిఫై చేశారు? ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ అండి, ఆయన బాగా చదివారు. వారు ఎన్నో సబ్జెక్ట్స్ చదివారు, వారు ఎంతో పరిశోధన చేసుకున్నారు వారు. అట్లా ఓకే, అంటే దీన్ని బట్టి మీరు చెప్పేది ఆయన మహాజ్ఞాని అయితే నంబర్ 1 ఆయన చెప్పేది మీకు మాత్రమే అర్థం కాకుండా ఉండాలి. నంబర్ 2 ఎవరికి అర్థం కాలేదనేటువంటి విషయం పొరపాటు అయి ఉండాలి. చూసుకోండి, బాగా చూసుకోండి. లేదు గురుగారు, మీరు చెప్పింది నాకు అర్థం అవుతుందిగా. అదేనండి, ఆయన చెప్పింది ప్రపంచంలో ఎవరికి అర్థం కాలేదనే స్టేట్మెంట్ ఎవరైతే ఇస్తారో వారు ఆయన చెప్పింది బాగలేదని చెప్తేనే కరెక్ట్. ఆయన చెప్పింది మహాజ్ఞాని చెప్పిందని మీరే అంటూ అది ఎవరికి అర్థం కాలేదని చెప్తే పరస్పర విరుద్ధమైనటువంటిది. ఇది ఎట్లుంటది తెలుసా? జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అన్నట్టే మీ ప్రశ్నే. వశిష్ఠ గీత అంతా కూడా మీ ప్రశ్నే. జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా చెప్పండి? జ్ఞానమే గొప్పది. అట్టుంటది కదా. జ్ఞానం అంటే అర్థం తెలియదు మనకు, అది విషయం. ఎవరైనా సరే జ్ఞానం ఇది అంటే చాలా మంది నాకు ఇదే ఆన్సర్, మీరు ఇచ్చిన ఆన్సర్ ఇచ్చారండి, కానీ ఆన్సర్ అది కాదండి. జ్ఞానం గొప్పదా కర్మ గొప్పదా అన్నప్పుడు జ్ఞానం గొప్పది అని ఇచ్చేటువంటి ఆన్సర్ తప్పండి, రాసి పెట్టుకోండి అందరూ. ప్రూఫ్ ఏంటంటే మీరే చెప్పండి. జ్ఞానము కర్మ ఒక పక్షికి 2 రెక్కల వంటివండి. అవును, ఒక పక్షికి 2 రెక్కల వంటివి జ్ఞానము. మానవుడికి జ్ఞానము ఒక పక్షికి 2 రెక్కల్లో ఏ రెక్క ముఖ్యము? ఆకాశంలో పక్షి ఎగరడానికి ఏ రెక్క ముఖ్యము? 2 రెక్కలు కావాలి. కాబట్టి మనిషి మనుగడకు జ్ఞాన కర్మములు 2 అవసరమే. జ్ఞాన కర్మలో ఉండేటటువంటి మనిషి జ్ఞాన కర్మల ముడిని విప్పుకోవాలి అంటే మరొక తెలిసిన మనిషిని ఆశ్రయించాల్సిందే. ఆయన సద్గురువా కాదా అని మనం గుర్తించలేము. నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 902వ రోజు ఆయన మహాజ్ఞాని అని సర్టిఫై చేస్తున్న మీరు ఆయన చెప్పేది ప్రపంచానికి అర్థం కాదు అనడం ఇట్లాంటి ప్రశ్నే. కాబట్టి ఆయన మహాజ్ఞాని అయినప్పుడు అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి మరి అటువంటి మహానుభావుడిని నేను కూడా కలవాలని అనుకుంటున్నాను. ఎట్లాగైతే మీరు అదృష్టం కొద్ది నాకు ఈ యొక్క జ్ఞానయజ్ఞంలో దొరికారో ఆ విధంగా వారిని కూడా నేను తర్వాత కలిసి ఏమన్నా ఉంటే నాకు తెలియంది ఏమన్నా ఉంటే వారి దగ్గర నుంచి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ముందుకెళ్దామా? థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అండి. ఇది అందరికీ కూడా అవసరమైందండి, అందరికి అవసరమైంది. ఎందుకంటే ఆయన చెప్పేది నాకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అవసరం. ఇక్కడ ఆయన మహాజ్ఞాని ఒకరు, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకరు, ప్రపంచం ఒకటి త్రిపుటి వచ్చి కూర్చునింది అనమాట. త్రిపుటి ఉన్నప్పుడు ఎప్పుడు పని అవ్వదండి. త్రిపుటి రహితంలో మీరొక్కరే ఉన్నారు. అవునండి. కాబట్టి ఎట్లాగైతే నాట్యం చేసేటువంటి నర్తకీమణికి నాట్యం పైన ఆ యొక్క రసాన్ని పండించవలసినటువంటి అవసరం పైన మాత్రమే దృష్టి ఉండాలి. ప్రేక్షకుల చప్పట్ల పైన, అందుకోబోయే బిరుదుల పైన, మరి రాబోయేటువంటి పేపర్ల ఫోటోల పైన దృష్టి ఉంటే నాట్యము సరిగా రక్తి కట్టదు. అదేవిధంగా బ్రహ్మ విద్యలో కూడా నేను ఏం నేర్చుకోవాలనే క్లారిటీ నాకు లేకుంటే మహాజ్ఞాని చెప్పినా నాకు ఏం అర్థం కాదు. కానీ మహాజ్ఞాని ఎట్టుంటాడనే అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మీ ప్రశ్నకు సమాధానమే నేను చెప్పాను. నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే నేను చెప్పే సమాధానం నుంచే మీ ప్రశ్న వస్తా ఉంది. కాబట్టి మిమ్మల్ని నా దగ్గరికి పంపించి దక్షిణామూర్తి
జ్ఞాన ప్రాప్తి వలన ఎవరి నేత్రాలు ఈ శరీరం అనే బాహ్యావరణమునందు అంటే మూలము లేని గుర్తిరిగే శరీరంలో చిక్కుకోకుండా ఉంటుందో ఉమ్, ఆయనే సద్గురు. ఉమ్, అది మీరు నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కాదు. ఉమ్, నెక్స్ట్, ఎండాకాలంలో సూర్యకిరణముల వలె ఉమ్, వివేకము వ్యాపించుట వలన ఎండాకాలంలో సూర్యకిరణాలంత స్పష్టంగా ఉంటుందండి అతని జ్ఞానం. ఉమ్, ఇప్పుడు చెప్పిన జ్ఞానం మీరు గొప్పదని చెప్పింది నిజానికి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అంటే కర్మ జ్ఞానాతీతమైన జ్ఞానం గొప్పది. ఓహో, కర్మ జ్ఞానాతీతమైన జ్ఞానం గొప్ప. రైట్. చూసారా, ఇటువంటి మాటలంతా మీరు లేకపోతే నేను చెప్పగలనండి. మీరు అక్కడ ఆన్సర్ చెప్పట్టే కదా ఇక్కడ చెప్పాను నేను. అదేలేండి, కర్మ జ్ఞానం, కర్మ కర్మ జ్ఞానాతీతమైన జ్ఞానమే గొప్పది. గొప్పది. అవును. అది ఎవరికైతే ఉంటుందో అతనికి స్వస్వరూప స్ఫురణ, తానే పరిపూర్ణుడనే స్ఫురణ కలిగినప్పుడు ఇంకా ఆయన రెండో వాళ్ళు ఉంటాయి కదండి అక్కడ. అది ఆ జ్ఞానం కలిగినాడు పరిపూర్ణుడు. క్లియర్ కట్. అనుమానమే ఉంది. అది మీరే చెప్తున్నారు. ఆ మహాజ్ఞాని అని చెప్తున్నారే, ఉమ్, ఆయనకు మీరే, నేను కాదు టైటిల్ పెట్టింది, మీరే టైటిల్ పెట్టారు మహాజ్ఞాని అని. ఉమ్, కాబట్టి అది ఎట్లా ఉంటుందంటే చూడండి, అట్టి విజ్ఞాని అయిన పురుషుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్మను, ఆ పరిపూర్ణాన్ని స్పష్టంగా తెలియగలడు. మనం తెలియలేము. ఉమ్, ఎట్టంటే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాడు బా. చూడండి, ఇప్పుడు సముద్రం దగ్గర పోయి మనం ప్రశాంతంగా ఉండే సముద్రం దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఉమ్, ఇది బాగా మంచి ఉదాహరణ, ఇది స్పష్టమైన ఉదాహరణ, గమనించండి. ఉమ్, సముద్రం దగ్గర మనం నిలబడినప్పుడు ఉమ్, ఆకాశము, నక్షత్రాలు స్పష్టంగా సముద్రంలో మనకు కనిపిస్తాదండి. ఉమ్, స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, దాని ప్రతిబింబము మాత్రమే సముద్రమున కనిపిస్తున్నదని స్పష్టంగా తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. దీని లోపల ఉండేటువంటి చంద్రుడిని పోయి పట్టుకుని వచ్చేద్దామని, నక్షత్రాలు, చంద్రుడు నీళ్ళలో తడిసిపోయిందని ఎవడైనా అంటాడా? లేదు. అందులో అంత స్పష్టం అండి పరిపూర్ణం. అది అది. ఉమ్, అప్పుడు ఆ పరిపూర్ణంలో రెండోది ఉండదండి. ఉమ్, కాబట్టి ఆకాశము ఎట్లుందో అట్లే ఉంది, ఉమ్, కానీ కింద కనిపించే ఈ ఆభాస అంటే ఈ యొక్క చంద్రుడు, నక్షత్రాలు సముద్రంలో కనపడుతున్నాయి. ఉమ్, ఇంతకీ ఇవి సముద్రంలో ఉన్నాయా, ఆకాశంలో ఉన్నాయా? ఆకాశంలోనే ఉంది. సముద్రం అంటే ఎరుకలోనే ఎరుక తీయాలండి, ఎరుకతోనే ఎరుక తీయాలండి, ముళ్ళుతో ముళ్ళు తీయాలి. అవును. చూడండి, ఎట్లాగైతే సముద్రంలో కనపడేది అంతా కేవలం పూజారి వెంకటేశం యొక్క భ్రాంతి, ఉమ్, అంతేనా? ఉమ్, చూసేవాడి భ్రాంతి, అంతేనా? అంతే. ఇదే విధంగా మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా ఈ శరీరంతో సంబంధము నీకు కనిపిస్తున్నప్పటికీ ఉమ్, మహాజ్ఞానికి, శ్రోతలకు, రావురు నాగేశ్వర ప్రసాద్కి, పూజారి వెంకటేశానికి, ఉమ్, ఇంతమందిని చూసేటువంటి జ్ఞానం పృథక్వేన తు యద్ జ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసం. బాబా, దీన్ని రాజస జ్ఞానం అంటారంటండి. ఉమ్, దీన్ని ఒకే రకంగా ఉన్నటువంటి మానవులలో, జీవులలో వివిధమైనటువంటి రకరకాలుగా చూసేవాడి జ్ఞానము రాజస జ్ఞానం అట. ఉమ్, అది ఆ విధంగా కనిపించుట కేవలము ఆభాస. ఉమ్, మీరే చెప్పండి, స్పష్టంగా చెరువులో కనిపించే చంద్రుడు చెరువులో తడిసిపోతా ఉన్నాడా? లేదు. చెరువులో స్పష్టంగా, చూడండి అదే ప్రశ్న, చెరువులో స్పష్టంగా కనిపిస్తా ఉండే చంద్రుడు చెరువులో తడిసిపోతా ఉన్నాడా? లేదు. అదే విధంగా ఎవరైనా సరే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పిహెచ్డీ చేసినా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత చదువుకున్నా, ఎన్ని బిరుదులు పొందినా, ఆయన భగవాన్ అని గాని ఇంకేదైనా బిరుదులు పొందినా, అతను పరిపూర్ణాన్ని తెలియాలంటే మాత్రం సద్గురువే ప్రమాణం అండి, ప్రత్యక్ష ప్రమాణం అండి. ఉమ్, అలా తెలిసినటువంటి వాడు ఇంత స్పష్టంగా చెరువులో కనిపించే చంద్రుడు తడిసిపోలేదనేది ఎంత స్పష్టమో, ఉమ్, మాట్లాడుతూ ఉండే ప్రపంచం లేనిదనేటువంటి స్పష్టం అంత స్పష్టంగా ఉంటుంది ఆ సద్గురుమూర్తికి. ఉమ్, అది మీరే. అదేనండి. ఉమ్, నెక్స్ట్, ప్రవాహంలో ఉండే కదలిక, ఉమ్, నది ప్రవహిస్తూ ఉంది అంటాం. ఉమ్, ఆ కదలిక ప్రవాహం అదంతా ఉంటది, ఉమ్, ప్రవాహంలోనే ఉంటది. ఉమ్,
అలాంటి ప్రవాహంలో చంద్రుడు వెన్నెల కదులుతున్నట్లు కనిపిస్తాయి అంతే. ఉమ్, చంద్రుడు వెన్నెల కదులుతున్నట్టు కనిపిస్తుంది అంతే. ఉమ్, నిజానికి వాస్తవానికి ఆ వెన్నెల చంద్రుడి దగ్గర ఉంటది. ఆ, అట్లాగే నీటి గుంట ఒక్కొక్కప్పుడు నిండి ఉంటది. ఉమ్, నీటి గుంట ఒక చెరువు గాని గుంట గాని నిండినప్పుడు అందులో చంద్రుడు కనిపిస్తాడు. అవును, ఎండిపోతే చంద్రుడు ఎండిపోతాడా? ఎండిపోడు. పరిపూర్ణ కూడా అంతే. అంతే. ప్రపంచం తెలియబడేటప్పుడు కూడా పరిపూర్ణం ఉండేది. అవునండి. ఉమ్, ప్రపంచం తెలియబడేటప్పుడు కూడా పరిపూర్ణం. ప్రపంచం త్రిపుటి సమూహం అండి. అవునండి. ఉమ్, ద్రష్ట దృక్కు దృశ్యం. అంతేనండి. ఉమ్, ద్రష్ట చూడండి, దృశ్యరహిత ద్రష్ట పరిపూర్ణుడే. అదే జ్ఞానాతీత జ్ఞాని అంటే. ఆ, అట్లాగే చూడండి, ఆ చెరువు నీళ్లతో నిండుండేటప్పుడు అందులో సూర్యబింబం కనిపిస్తుంది. ఉమ్, అది ఎండిపోయినప్పుడు దాంట్లో కనపడదు. కనపడు. కానీ సూర్యుడు గాని చంద్రుడు గాని దాంట్లోకి ఎప్పుడైనా వచ్చి ప్రవేశించారా? బయటికి పోయినారా? లేదు. మరి పరిపూర్ణం కూడా అంతే. అంటే నువ్వు కూడా అంతే. ఉమ్, ప్రారంభంలో చెప్పేశారు చాలా మంది, ఏదో జన్మలో నుంచి ఆ జీవుడు దీంట్లోకి వచ్చినాడు, ఈ జీవుడు దాంట్లోకి పోయినాడు, ఈ కథ అంతా చెప్తూ ఎంత ఎరుకలో వ్యవహారం అంతా. ఉమ్, అట్లా చూడండి, ఇదే మాదిరిగా జ్ఞానులు ఉమ్, ఇక్కడ చెప్తా ఉండే జ్ఞాని గుర్తుపెట్టుకోండి, ఆ జ్ఞాన కర్మాతీత జ్ఞాని. ఉమ్. రాసి పెట్టుకోండి, అవసరమైతే శ్రోతలు అలాంటి వాళ్ళు ఎవరు రాసి పెట్టుకోండి. చెప్పండి గురుగారు. జ్ఞాన కర్మాతీత జ్ఞాని. జ్ఞాన కర్మాతీత జ్ఞాని. ఓకే, రాసుకున్నాం. ఓకే. అతను మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా ఉమ్, ఈ శరీరం జన్మించని మరణించని, ఉమ్, నేను మాత్రం యథాప్రకారము అంటే పరిపూర్ణము వలె ఉమ్, అవికృతముగా ఉంటాను. నేను పరిపూర్ణుడు గనుక నేను పుట్టలేదు, సావలేదు, నేను అవికృతము అనే పదానికి అర్థం చెప్తాను చూడండి. ఉమ్, కానీ లలితాదేవి తెలుగు పండితురాలు కాబట్టి మంచి పదాలు తెచ్చేసి పెట్టినది పాప. ఉమ్, అవికృతం అంటేనే మీకు నిర్వికారం అంటుంటానే. ఉమ్, నిరాకారం, నిర్వికారం, నిరామయం, అది పరిపూర్ణం. ఉమ్, ఆ మూడు లక్షణాలు ఇక్కడ అవికృతము అంటే అర్థం. ఉమ్, శరీరానికి శరీరంలో ఉండే ఫీలింగ్స్ కి సంబంధం లేకుండా ఉండేదే పరిపూర్ణం. అదే అండి. ఉమ్, మనకు ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతన ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన స్వీకారం ఉదాహృతం. ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగంలో చెప్పాను, ఉమ్, 6వ శ్లోకంలో చాలా క్లియర్ గా ఏమంటే శరీరానికి సంబంధించినటువంటి ఉద్వేగాలు, గుర్తింపులు ఈ యొక్క అబద్ధపు గుర్తుతో కలిపి క్షేత్రం అనండి. ఉమ్, క్షేత్రజ్ఞ రహిత క్షేత్రజ్ఞుడు పరిపూర్ణుడు. ఉమ్. ఇంతసేపు మీకు ఫ్యాన్ సౌండ్ వినిపించినట్టుంది. లేదండి, ఏమనుకోండి, చక్కగా అదేం లేదు. ఇప్పుడు నేను కొంచెం గొంతు తక్కువ చేసి మాట్లాడితే సరిపోతుంది. సంతోషం. లేదు, కరెక్ట్గా మీరు చక్కగా మాట్లాడచ్చు. ఏమి అవును, నేను ఫ్యాన్ ఉండడం వల్ల అలసిపోయాను. అమ్మగారు రేపటి నుంచి పెట్టుకోండి. అవికృతము అంటే నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం అని రాస్తారు శేషమ్మ. అదే అవికృతము అంటే. నిత్య నిర్వికారము, నిత్య నిర్గుణము, జ్ఞాన కర్మాతీతమే ఈ అవికృతము. అదే పరిపూర్ణుడు. అందరూ అదే అయి ఉన్నారు. తెలుసుకోవాల్సింది ఎవరి బాధ్యత వాళ్ళది. తెలియజెప్పేది కాదు ఇది, తెలుసుకునేది. కానీ నేను ఎందుకు తెలియజెప్పుతున్నాను? తెలుసుకునేదానికే. మీ అర్థవంతమైన ప్రశ్నలకి మరింత సమర్థవంతమైన సమాధానాలు ఇచ్చేస్తున్నారు సద్గురు గారు. మళ్ళీ చూడండి, ఈ పరిపూర్ణం అవికృతము పరిపూర్ణము పదాలు చూసుకోండి. పరిపూర్ణంలో లేనిరుక అని చెప్పారు కాబట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు లేనివారు, వింటా ఉండేవాళ్ళు కూడా లేనివారు. ప్రూఫ్ ఏంటి? ఇంతసేపు చెప్పిన ప్రూఫ్లే. చెరువులో చంద్రుడు కనపడినప్పుడు చెరువులో చంద్రుడు లేడు. చెరువు ఎండిపోయినప్పుడు చెరువులో చంద్రుడు లేడు. అవును. పూజారి వెంకటేశంలో మాట్లాడుతూ ఉండేటప్పుడు వీడు మాట్లాడుతూ ఉండేది చెరువులో చంద్రుడు మాడవాడండి. అవును.
చెరువులో చంద్రుడు మారి అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగు నీరంబ ప్రాణము ఈ అబద్ధపు గుర్తుని పూజారి వెంకటేశమని భ్రమిస్తున్నాడు. పట్టుకోండి. అంటే ద్రష్ట లేకపోతే మాయకి ఎండరే కాదు మన దగ్గరికి. ఫినిష్, క్లియర్ అండి. అదే అండి. అంతేనండి. మళ్ళీ చూడండి, ద్రష్ట లేకపోతే మాయ ఎంటర్ కాదు. అదే వెరీ గుడ్. సేమ్ దృశ్యరహిత ద్రష్ట మాట్లాడుతున్నప్పుడే ఆ విషయాన్ని తెలుసుకుంటేనే పరిపూర్ణత. అదేనండి. మళ్ళీ చెప్తున్నా, చెప్పేది కాదు, తెలుసుకుండేదే. చెప్పేది కాదు, పరిపూర్ణం తెలుసుకుండేదే. మీరు తెలుసుకుంటున్నారు, స్పష్టంగా తెలుసుకుంటున్నారు. అదే రీతిగా చూస్తారు, మీరు కూడా చూస్తున్నారు, మీరు పరిపూర్ణులే. చూడండి, ఘటము గాని లేదా ఘటము అంటే కుండ, మఠము అంటే రూమ్, గది. ఘటము మఠము నాశనం అవుతాయి. ఘటము అంటే కుండ పగులుతుంది, ఇల్లు కూలిపోతుంది. ఆకాశం ఎప్పుడైనా కూలుతుందా? లేదు. మరి ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణం నువ్వని చెప్తా ఉంటే నామరూపాలను ఆపాదించుకొని ఈయనకి తెలియదు వానికి తెలుసు అని ఎట్టంటారు? మామూలుగానే చాలా మంది అంటూ ఉంటారు కదా, ఒకడికి తెలుసు ఒకడికి తెలియదు అనే వాడికి ఏమీ తెలియదు, అనుమానమే లేదు. చూడండి, అట్లా స్వయం సిద్ధముగా ఎట్లాగైతే ఈ యొక్క ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తా ఉందో, ఇట్లా కాకుండా పూర్తి స్వతంత్రంగా అచల పరిపూర్ణము, ములుగుచేదానికి సందు లేకుండా ఎప్పుడు కూడా ఈ తీరుగానే పరిపూర్ణం కూడా ఎల్లప్పుడూ అఖండము, అవ్యయము, నిరాకారము, నిర్వికారంగా ఉంది. అది తెలిసినవాడు అతను, ఆయనే సద్గురు. ఆయన ఒకడే ఉంటాడు ప్రపంచానికి, ఆయన చాలా మంది ఉంటారు. అటువంటి పరిపూర్ణుడు చూడండి, కేవలము అజ్ఞానము వలన మాత్రమే ఈ కల్పిత శరీరము జన్మించినట్లు ఫీల్ అవుతున్నారు, మరణించినట్లు ఫీల్ అవుతున్నారని వాడికి స్పష్టంగా తెలుసు. ఆ యొక్క జ్ఞానాతీత జ్ఞానికి పురుషోత్తమ ప్రాప్తి అంటే ఏమో అనుకున్నాం, కానీ మాట్లాడుతూ ఉండేవాడిని పరిపూర్ణుడిగా చూపించేదే పురుషోత్తమ ప్రాప్తి యోగం యొక్క సారాంశం. ఏం క్లారిటీ ఉండదు చూడండి. జ్ఞానులు మాత్రమే వాస్తవమునకు ఈ సంగతి ఎరుగుదురు. అంటే మీకు ఇంతగా చెప్పాను, ఇక్కడ జ్ఞానం అంటే అర్థం జ్ఞాన కర్మాతీత జ్ఞానము, కర్మ జ్ఞానాతీత జ్ఞానము. వాళ్ళకు మాత్రమే ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనిరుక జోలెందు లేనే లేదెప్పుడు అనే క్లారిటీ ఉంటుంది. బాబా మరి ఇటువంటి జ్ఞానులు తమ నిర్మలమగు స్వీయ పరిపూర్ణ జ్ఞానమునందే ఉంటారు. అది ఈ చైతన్యము ఎవని యందు ప్రత్యేకంగా ఉండదు, అంతటా ఉంటుంది. దేని నుంచి ఇది బయటికి రాదు. నాస్తి దానికి అసలు దానికి ఉంది కదా ఒక ఇది కూడా, యస్యాంతర్నాది మధ్యం నహి కరచరణం న నామగోత్రం న సూత్రం నో జాతి నైవ వర్ణం అంటాడు దీక్షితుల వారు. అది గురుగీతలో ఉండేదే అది. కాబట్టి ఆది మధ్యాంతరహితమైనది, అంతటా నిండి ఉండేది అచల పరిపూర్ణము. అది తెలిసిన వాడు అచల పరిపూర్ణుడు మాత్రమే, వాడి తర్వాత రెండో వాడు లేదు. కాబట్టి అది ఏ కర్మ చేయదు. అది ఏ కర్మ చేయదు, చేయదు. అది ఇదే మాట 5వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పింది కూడా ఇదే కదా. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఆ సద్గురువు గాని ఆ సద్గురుమాత గాని 9 రంధ్రాలు కలిగినటువంటి 9 ద్రవ్యాలతో కూడినటువంటి ఈ శరీరంలో మాట్లాడుతున్నప్పటికీ ఆయన మాట్లాడడం లేదు, శరీరాన్ని మాట్లాడించడం కూడా లేదు. ఏం క్లారిటీ. కాబట్టి ఇంత అధికమైన జ్ఞానమైన లభించని, పరమాణువు తెలుసుకునే సూక్ష్మ బుద్ధి కూడా లభించని. ఆయన రామాంజులు గారు అంటారు, టెలిస్కోప్ తో చూస్తే అంటాడు, ఆకాశాన్ని టెలిస్కోప్ తో చూస్తాడంట ఆయన. టెలిస్కోప్ తో చూస్తే చూసేవాడు ఉండా? చూసేవాడు ఉన్నంత వరకు అది పరిపూర్ణం కాదు నాయన. పరమాణువును తెలుసుకునే సూక్ష్మ బుద్ధి లభించని. నువ్వు టెలిస్కోప్ కూడా తయారు చేసిన మనిషే కదా, మ్యాన్ మేడ్ కాదయ్యా పరిపూర్ణం. మనిషి ద్వారా సృష్టించబడింది కాదయ్యా పరిపూర్ణం.
అది మ్యాథమెటిక్ కాదు. ఉమ్. ఆ, కాబట్టి అదేమైనా గురుత్వాకర్షణ సిద్ధాంతమా? యాపిల్ పండుని చూసి ముందే ఉండేటువంటి దాన్ని ఇప్పుడు రాసుకోవడమా? ఉమ్. అట్లాంటిది కాదయ్యా పరిపూర్ణం. ఉమ్. అచల ఋషి వల్లనే నీకు తెలియాలండి అది. ఉమ్. కాబట్టి ఇది శాస్త్ర పారంగతుడు పాండిత్యాలతో తెలిసేది కాదండి. ఉమ్. వైరాగ్యం, నిజమైనటువంటి స్పష్టమైనటువంటి జ్ఞాన వైరాగ్యం వస్తే సద్గురుమూర్తి నీకు నేరుగా నీ దగ్గరికి ఆయనే వచ్చేస్తాడయ్యా. అదే. కాబట్టి ఆ స్పష్టమైన జ్ఞాన వైరాగ్యం వాడి మనసులో ఉదయించినంత వరకు ఆ సర్వాత్మక స్వరూపమైనటువంటి ఆ యొక్క అచల పరిపూర్ణ ప్రాప్తి ఎన్నటికీ కలగదు. ఉమ్. అది కలగాలి అంటే దానికి అనన్య భక్తియే మార్గం, వేరే మార్గం లేనే లేదు లేదు లేదు. ఉమ్. కాబట్టి ఆ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా మనం విందాం. ఉమ్. మానవుడు నోటితో వివేకాన్ని గురించి అత్యధికంగా మాట్లాడిన వాడైనప్పటికీ ఉమ్. జున్ను మా ఇంట్లో నిన్ను బాగా చేసినారని ఇప్పుడు మీకు నేను చెప్తే ఉమ్. అదొక భావన మాత్రమే. ఉమ్. కానీ జున్ను నేను ఎట్ట తిన్నానో, అది ఎంత టేస్ట్ గా ఉండిందో నన్ను అడిగితే చెప్తా, పక్కింటికి కూడా ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఉమ్. జున్ను ఎంత తీయగా ఉందని చెప్పినా ఇప్పుడు నేను మీకు జున్ను తిన్న ఫీలింగ్ నేను ఎట్ట కలిగించేది? అవును. అట్లా పరిపూర్ణాన్ని గురించి ఎంతసేపు చెప్పినప్పటికీ అది తెలిసేది కాదండి. ఉమ్. స్వయంగా తానే చూడాలా, ఆ. సద్గురు సూచనతో తానే చూడాలా. ఉమ్. అదే చెప్తున్నాడు జ్ఞానేశ్వరి. ఉమ్. నోటితో ఎంత ఎంత అత్యధికంగా మాట్లాడేవాడైనప్పటికీ అతని మనసులో విషయ వాసనలు దృఢంగా ఉండింది అనుకో, ఉమ్. అతనికి ఈ పరిపూర్ణం అనేది ప్రాప్తించదండి. ఉమ్. పురుషోత్తమ ప్రాప్తి అని అధ్యాయం పేరు పెట్టారు కానీ ఉమ్. సద్గురుమూర్తి లేకుండా ఇది కుదరదండి. ఉమ్. అందుకని ఇప్పుడు స్వప్నంలో కలవరించే మానవుడు ఉమ్. స్వప్నంలో రాసినటువంటి గ్రంథాలకంతా ఇప్పుడు బయట అవార్డు ఇస్తారా? ఉమ్. అట్లా పరిపూర్ణ గురించి ఊరికే మాట్లాడడం. అదేనండి. స్వప్నమున అదే ఆయన రాసిందే ఇవన్నీ. అదే. స్వప్నములో కలవరించే మనిషి రాసిన గ్రంథాలకు ఎన్నడైనా వ్యావహారిక సమస్యలు నిరాకరించేదానికి వీలవుతుందా? అర్థం కాలేదండి. అర్థం కాలే కదా? ఉమ్. చూడండి, ఇంకా సులభంగా చెప్తా. కళలో ఉమ్. ఒక రచయిత కళలో పిహెచ్డి డిగ్రీ రాసి పిహెచ్డి పట్టా పొందాడండి. ఓకే, కళ్ళని విషయం. ఉమ్. అది మేలుకుంటే ఉద్యోగానికి పనికిరాదు. పనికిరాదు. రైట్. కళ్ళని విషయం మేము వెళ్ళుకుంటే పనికిరాదు. ఉమ్. అట్లా పరిపూర్ణాన్ని గురించి మాట్లాడడం వల్ల పరిపూర్ణం తెలియదు. అది అదేనండి. పరిపూర్ణం గురించి మాటలు చెప్పడం వలన పరిపూర్ణం తెలియదు. ఉమ్. కానీ గురు సూచనతో తానే పరిపూర్ణాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఉమ్. అందుకనే ధృతరాష్ట్రుడు అంటే కళ్ళు లేని వాడు ధృతరాష్ట్రుడు కాదు. ఉమ్. పరిపూర్ణాన్ని చూడలేని ప్రతివాడు ధృతరాష్ట్రుడేనని చెప్పి భగవద్గీత ధృతరాష్ట్రుడికి చెప్పింది. అది. ఉమ్. కాబట్టి బాగా గమనించండి. ఈ అంతఃకరణంలో విషయ వాసనలు గట్టిగా స్థిరపడి ఉన్నాయి అనుకోండి, ఉమ్. అతనికి పరిపూర్ణ ప్రాప్తి ఎప్పటికీ. మళ్ళీ చూడండి, ఉమ్. మనస్సులో విషయ వాసనలు స్థిరపడి ఉన్నవాడికి పరిపూర్ణంగా అన్నిటికీ అవగతం కాదు. అదే ఇప్పుడు ఆయన రాసిండేది. అది. మన మాటల్లో తేటగా చెప్పాను అంతే. నేను ఆయన కొంచెం కఠిన పదాలు రాశారు, అది. తేటగా చెప్పాను. అట్లాగే కల్లో రాసిన గ్రంథాలకి మామూలుగా నిజ జీవితంలో ఉపాధి లభించదు. మేల్కలు అది పనిచేయదు. మేల్కు. ఏదైనా పుస్తకం చేతపుచ్చుకున్నంత మాత్రాన దాన్ని చదివినందువలన కలిగే ఫలితం లభించదు. ఉమ్. భగవద్గీతను తల కింద పెట్టుకుని నిద్రపోతే, పూజ రూమ్ లో పెట్టి పూజ చేసేస్తే ఈ జ్ఞానం అంతా తెలిసిపోతుందే? తెలియదు. అట్లా కండ్లు మూసి ముక్కుకు ముత్యము తగిలించినంత మాత్రాన దాని వేల ఎంతో తెలీదు. అవును. అదే విధంగానే చిత్తమున అంటే మనసులో ఉమ్. నేననే అహంకారం నిండి ఉన్నంత వరకు ఉమ్. అంతే, ఏం చేయలేము. అహంకారం నిండి ఉన్నంత వరకు అతనికి ఎవరైనా కానీ అతనికి పరిపూర్ణాన్ని గురించి తెలియజేసే వీలు కాదండి. ఉమ్. అదే విధంగా అట్టివాడు కోట్ల కొలది జన్మలెత్తుకొని గాని ఉమ్. ఈ వెస్ట్ ని సమాప్తం చేస్తున్నారండి. వెస్ట్ ని మళ్ళీ సమిష్టికి వెళ్తాడండి. ఉమ్. అదే 10, 11 2 శ్లోకాలలో వ్యష్టి జనన మరణాలు లేనివని సద్గురుమూర్తి లేకుంటే తెలియదు. అవును.
అని ఇది ముగిస్తున్నారండి. చూడండి, ఉమ్, అట్టివాడు అంటే ఇంతసేపు చెప్పినట్లుగా మనస్సులో అహంకారం అనేది ఒక్కటి ఉంటే ఉమ్, అతనికి ఎప్పటికీ కోట్ల కొలది జన్మలెత్తినప్పటికీ ఉమ్, అతనికి నేను పరిపూర్ణుడిని అనే జ్ఞానం కలగదు. ఉమ్, అందులో అనుమానమే లేదు. ఉమ్, ఎందుకంటే ఒక్క అబద్ధపు గుర్తే 84 లక్షల జీవరాశుల్లో పనిచేస్తుంది. అవునా? అవును. ఒకే అబద్ధపు గుర్తు 84 లక్షల జీవరాశుల్లో పనిచేస్తుంది. ఉమ్, దాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తేనే మహాకారణంలో పోయి ఈ కారణాన్ని పోగొట్టాలండి. ఉమ్, నాకు ఈ విషయం చెప్పిన వారి పేరు కూడా చెప్పేస్తాను మీకు. ఆయనకు తెలుసా లేదా నాకు అవసరం లేదు, ఆయన పరిపూర్ణుడు. బా, ఇప్పుడు ఈ రోజు నా దృష్టిలో ప్రపంచమే లేదు, మొత్తం పరిపూర్ణమే ఉండదు ఉమ్, కనుక విమలానంద జనార్దన స్వామి అని వాళ్ళ ఇంట్లో పోయి ఒక వారం ఉన్నా నేను. ఉమ్, ఆయన ఒక మాట అన్నారండి, ఉమ్, అది ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. ఉమ్, ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట ఏం తెలుసా? ఉమ్, నాయన జాగ్రత్త, నువ్వు ప్రయాణం చేస్తా ఉండే దారి మంచిదే, ఉమ్, అనవసరంగా ఎక్కడంటే అక్కడ పోయి ఇరుక్కోబాకు. ఉమ్, 4 సంవత్సరాల క్రితం మాట అండి. ఉమ్, విమలానంద శ్రీ జనార్దన స్వామి, ఆయన హైదరాబాద్ కాజీపేట ఉమ్, ఆయన ఉమ్, ఆయన అన్నాడు ఈ మాట, వెంకటేశం గారు మీరు ప్రయాణం చేసే దారి బాగానే ఉంది ఉమ్, అని మీకు సలహా ఇస్తున్నా. ఉమ్, మహాకారణంలో పోయి కారణాన్ని నిలిపేస్తా. ఆ రోజు అర్థం కాలేదు ఈ మాట నాకు. ఉమ్, ఈ రోజు కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు. ఉమ్, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడింటికి సంబంధించిన వాడు వ్యష్టి అండి. ఉమ్, ఈ వ్యష్టిని మహాకారణంలో నిర్మూలించడమే అచల పరిపూర్ణ ప్రబోధ. అది. ఉమ్, ఆయన ఈ మాటే చెప్పారు ఆ రోజు. ఉమ్, నాకు ఆ రోజు అర్థం కాలేదు, ఉమ్, ఈ రోజు అర్థమైందని చెప్పేదానికి కూడా ధైర్యం చాలదు, అహంకారం వస్తుంది మళ్ళీ. ఉమ్, ఉమ్, కాబట్టి ఆయన అంటాడు, ఈ నేను అనేది చూడండి, ఎన్ని కోట్ల కొలది జన్మలెత్తినప్పటికీ నేను ప్రాప్తింపజాలను అంటే అచల పరిపూర్ణం ప్రాప్తింపజాలదు అని అర్థం. ఉమ్, ఉమ్, ఇక్కడ నేను కొంచెం పదాన్ని, నేను అనే పదాన్ని 2 రకాలుగా చెప్తా చూడండి. ఉమ్, అహంకారం నిండి ఉన్నంత వరకు అతడు కోట్ల కొలది జన్మలెత్తినప్పటికీ నేను ప్రాప్తింపజాలను అంటే పరిపూర్ణం ప్రాప్తించదు అని అర్థం. అది. ఉమ్, అక్కడ చెప్పిన నేను అనన్య భక్తితో సద్గురుమూర్తి చెప్పే మాట అది. చూడండి, ఉమ్, అనన్య భక్తితో సద్గురుమూర్తిని శరణు వేడనంత వరకు సద్గురు కృప కలగదు. కలగదు. ఉమ్, ఈ నేను అదే అర్థం. అదండి. ఉమ్, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ కోట్ల కొలది జన్మలెత్తినప్పటికీ ఎన్నడూ నేను ప్రాప్తింపజాలను, ఆ నేను దగ్గర అండర్లైన్ చేసి పరిపూర్ణము అని రాసుకోవాలి. ఆయన కురుపూర్ నాగేశ్వరరావు గారు మీ పుస్తకంలో మీరు రాసుకోండి. ఉమ్, ఈ నేను ప్రాప్తింపజాలను అంటే అది పరిపూర్ణాన్ని గురించి చెప్పిన మాట. ఉమ్, ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కాదు, పూజారి వెంకటేశం మాత్రమే కాదయ్యా, మీరు ఉమ్, 84 లక్షల జీవరాశుల్లో గుర్తిరుగుతున్న అబద్ధపు గుర్తు నువ్వేనని వివరించి చెప్తాను అంటున్నాడు. ఉమ్, ఇంత స్పష్టంగా వ్యాఖ్యానం ఇంతవరకు ఇతరులు చేయలేదనే చెప్పాలి. ఆహా. జగద్గురు ఆదిశంకరులు చేసినటువంటి సూచనను జ్ఞానేశ్వరి అందిపుచ్చుకొని సంపూర్ణంగా రాసేశాడు. ఉమ్, చూడండి, ఇప్పుడు సమిష్టి గురించి చెప్తాడండి. ఉమ్, చూడండి, ఉన్న పరిపూర్ణమైనటువంటి నేను, అచల పరిపూర్ణుడైనటువంటి నేను, దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి నేను అహంకారం ఉన్నంత వరకు గుర్తించబడను, ఉమ్, నువ్వు నన్ను తెలుసుకోలేవు. ఇది పరిపూర్ణం గురించి చెప్పిన మాట. ఉమ్, పరిపూర్ణములో లేని వ్యష్టికి చెప్పిన మాట. ఉమ్, పరిపూర్ణమే ప్రత్యక్షమై పలికిన మాట. ఆ, నెక్స్ట్, ఇప్పుడు మరి ఈ పూజారి వెంకటేశంలో ఉండే అబద్ధపు గుర్తు నేను ఉండలే, ఉమ్, ఉమ్, ఇది ఏమేం పని చేస్తా ఉంది అనేది క్లారిటీగా చెప్తాడు. చూడు, ఉమ్, ఏకమాత్రుడనగు నేనే ఉమ్, మాయ, ఉమ్, మాయ అయిన నేనే సమస్త భూతములందు వ్యాపించి ఉంటాను. నా ఆ వ్యాప్తిని గురించి నీకు వివరించి చెప్తాను ఇప్పుడు. ఉమ్, ఇప్పుడంటే రేపు తెల్లరితో అదేనండి. తర్వాత ఎపిసోడ్ లో లేని మాయ, ఉమ్, ముందు దాని పేర్లు చెప్తాను. బిందువు, నాదము, కళ అని చెప్పాను కదా. ఉమ్, ప్రపంచానికి సంబంధించినటువంటి నిశ్శబ్దమే బిందువు, ఉమ్, ప్రపంచం యొక్క హిరణ్య గర్భ అనే సూక్ష్మ ప్రపంచమే నాదము, ఉమ్, కనిపిస్తున్న ప్రపంచమే కళలు. కాదు. 16 కళలతో కనిపిస్తున్న ప్రపంచంలోనే 17వ కళ పరిపూర్ణము. ఉమ్, ఉత్తరగీతల ప్రశ్న ఇది, నిష్కళ బ్రహ్మమేది? నిష్కళ బ్రహ్మం పరిపూర్ణం అండి. ఉమ్, అటువంటి పరిపూర్ణంలో వ్యష్టి జనన మరణాలను స్పష్టంగా తెలియజేశారు. ఉమ్, ఇప్పుడు మరి సమిష్టి జనన మరణాలు అంటే ప్రపంచం యొక్క ఉత్పత్తి, ప్రపంచానికి కారణం మొత్తం కూడా
సమిష్టి ప్రపంచమే లేనిదని తెలియజేసేదానికి 12, 13, 14 3 శ్లోకాల గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు, అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ చాలండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.